హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మామిడికాయ పులిహోర అండి. ఈ మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే, మామిడికాయ నేను తీసుకొని తురుము పెట్టుకున్నానండి. పెద్దకాయ కాబట్టి కొంచెం ఎక్కువే వచ్చింది గుజ్జు. కానీ ఈ పులిహోర టిఫిన్కి సరిపడా, ఇద్దరు టిఫిన్కి సరిపడా ఎంత కావాలో గుజ్జు అంతే తీసుకున్నాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, అలాగే కాజు, పల్లి, పచ్చెనగపప్పు అండి, ఇది ఆవాలు, జీలకర్ర. వీటన్నిటితో నేను ఏం చేస్తానంటే, ముందు రైస్కి కొంచెం ఆయిల్ను పసుపు పట్టించేసేసి వేరే ప్లేట్లో పెడతానండి. తర్వాత తాలింపు వేసేసి ఈ రైస్లో కలుపుతాను. మీరు కూడా చూద్దరు కానీ రండి. నేనైతే ఈ రైస్కి ఆయిల్, పసుపు, సాల్టు కలిపేసండి ఇలా రైస్లో కలిపేసేసేసి పెడతానండి. తర్వాత నేను వచ్చేసి బాండిని పెట్టుకున్నాను. ఈ బాండిన్లో ముందుగా ఏమేమి వేస్తామంటే, పల్లీలు, కాజు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు కూడా వేస్తానండి నేను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు మొత్తం వేసేసానండి. ఇవి వేగుతున్నాయి. ఇలా వేగుతుండగానే ఇప్పుడు మనం వచ్చేసి కరివేపాకు వేసుకోవాలండి. ఇలాగా కరివేపాకు వేస్తున్నాం కదండి, అది కూడా వేగుతుంది కదా. ఇప్పుడు మనము ఏదైతే తురుముకున్నామో, ఈరోజు రెసిపీ మామిడికాయ పులిహోర కదా, దీన్ని చెక్కు తీసి తురిమి పెట్టుకున్నాను నేను. ఆ పేస్ట్ అంతా వేసేస్తున్నాను గుజ్జు. ఈ తాలింపులో ఈ మామిడికాయ తురుము ఉంది కదండి, ఈ తురుము కూడా చక్కగా వేగిన తర్వాత కొంచెం మగ్గనివ్వండి. ఇందులో పచ్చి స్మెల్ అంతా కూడా పోతుంది అనమాట. చక్కగా మగ్గితే గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. ఈ తురుము అంతా కూడా లైట్గా తురుముగా ఉంటుంది, ప్లస్ గ్రేవీ ఇదే కదా. అండి, ఇంకా ఇంతేనండి. ఈ మామిడికాయ పులిహోర తీసేసి ఇట్లా తాలింపు వేసేసాం కదా, ఈ తాలింపుని ఇప్పుడు ఇందులో వేసేసి అన్నం పేస్ట్లో వేసేసి, అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని ఇలా కలిపి పెట్టుకుంటే మామిడికాయ పులిహోర రెడీ.